దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేయాలంటే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏదంటే ఇతరుల వలె నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండా మీరు నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారయుండుడి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారయుండి, నిబ్బరమైనటువంటి మనస్సు కలిగిన వారయుండి జీవించాలి. ఇతరుల వలె మీరు నిరీక్షణ లేని వారి వలె ఉండకూడదు. ఇతరులు ఎలా ఉంటారంటే నిరీక్షణ ఉండదు వాళ్ళకి. క్రైస్తవ జనాంగానికి ఏముండదంటే నిరీక్షణ. దేని కొరకు? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మనం అందరం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారై ఉండాలి.